ఇంత విషయం ఉందా, ఇంత విషయం ఉందా అనిపిస్తుంది. ఆ రేంజ్లో అనిపించింది నాకైతే మాత్రం. లాస్ట్ క్లైమాక్స్ అయితే అన్న నిజం చెప్తున్నా, గూస్ బంప్స్ అంతే, గూస్ బంప్స్. ప్రతి ఒక్క క్యారెక్టర్ మోహన్ లాల్ గారు ఇంపాక్ట్ ఎంత బాగుందంటే సినిమాకి, చాలా అంటే చాలా బాగుంది. సో నేనైతే ఈ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆ రేంజ్లో ఉంది సినిమా. ఓవరాల్గా అయితే సూపర్ సూపర్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. సూపర్ అంటే సూపర్. అదే ఫస్ట్ హాఫ్లో రొమాంటిక్ సీన్స్ అని ఏం కాదు. ఫస్ట్ హాఫ్లో ఆ కథ అంతా వాళ్ళు అనుకున్న కథ అంతా సెట్ కావడానికి, ఆ ఫైటింగ్స్, ఆ రొమాన్స్ దానికి సెట్ అయ్యడానికి అనిపించింది. సినిమా మన కన్నప్ప సినిమా అంటే సెకండ్ హాఫ్లోనే చూస్తాం మొత్తం. ప్రభాస్ ఎంట్రీ కానీ, ఆ రియల్ కన్నప్ప తను కనలివ్వడం కానీ, దేవుడి ప్రత్యక్షం కానీ, ఇదంతా మన సెకండ్ హాఫ్లో చూస్తాం. విష్ణు యాక్టింగ్ బాగా అనిపించింది. అంతే క్లైమాక్స్లో కళ్ళు తీసేసే విధానం కానీ, ఆ సీన్స్ అంతా చాలా బాగున్నాయి. అట్లా అని మనం చెప్పలేము. ఓవరాల్గా మంచి అటెంప్ట్ అయితే చేశారండి. ప్రభాస్ని పెట్టుకొని ఒక దేవుని సినిమాని ప్రజల వద్దకు చేసేలాగా ఏదో ఒక చేశారు. మన ప్రజెంట్ ఉన్న ప్రమోషన్సే కావచ్చు, ఎలా కావచ్చు, వాళ్ళు ఉన్న తెలివితేటలు యూజ్ చేసి ఒక భక్తి అనే సినిమాని నలుగురికి పంచేలాగా చేశారనమాట. అదైతే బాగా అనిపించింది. సినిమా భక్తే కానీ ప్రజెంట్ వీళ్ళు తీసిన విధానం అయితే కొంచెం కమర్షియల్గానే ఉందండి. ఎక్కువ కొంచెం ఫైటింగ్స్కి ఇంపార్టెన్స్ చేస్తారు, కొంచెం రొమాన్స్ కూడా ఇంపార్టెంట్ ఉంది. ఓవరాల్గా అందరికీ, ప్రజలందరికీ తెలియజేయాలంటే ఓన్లీ భక్తులకే కాకుండా ఈ సినిమాని అన్ని వైపులా ఆకర్షించడానికి ప్రయత్నం అయితే చేశారు. స్టార్టింగ్లో అయితే కొంచెం ఫైట్స్ ఎక్కువ అనిపించాయండి. స్లో అంటే స్లో ఏం లేదు, కొంచెం ఆ ఫైట్ సీన్స్, ఆ కథ అల్లే విధానం అంత అవసరం లేదు అనిపించింది అక్కడ. అంటే సినిమాలో ఓవరాల్ ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? ప్లస్ మైనస్ అంటే చెప్పలేదు కానీ ఆ ఫైటింగ్సే కొంచెం ఎక్కువ, ఆ ఫైట్ సీన్స్ అన్ని ఫాస్ట్గా చేసేసి ఎక్కువ ఈ భక్తి అనేది కొంచెం పెంచితే బాగుంటుంది అనిపించింది. చాలా మందికి తరం వాళ్ళకి తెలియదు, సో తెలియజేసేలా సినిమా ఉందా? ఉందండి, ఉంది. హీరోయిన్స్ లాగా ఉంది. రొమాన్స్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఉంది, అదే ఫస్ట్ హాఫ్ మొత్తం అలానే ఉంది. మన సెకండ్ హాఫ్లో ఒక 10 minutes దాటిన తర్వాతనే సినిమా మంచిగా ఉంది. అప్పుడు అంతేం లేదు. ఈ ప్రభాస్ కోసం పోయేటోళ్ళు ఉంటే నాలుగు వాళ్ళు పోవడమే తప్ప, శివుడి గురించి చూడడానికి కూడా అంత చిన్న చిన్న బట్టలతో అదే అంటున్నాం కదా. ఆ కన్నప్ప సినిమాకి ఈ కన్నప్ప సినిమాకి పోల్చుకుంటే దాన్ని అసలు 0.000 కింద పెట్టుకోవచ్చు ఈ సినిమా. అది అసలు వేరే లెవెల్ ఉంది, తోపది. గూస్ బంప్స్ రావడం అంటే బాగుంది. కానీ ప్రతి ఒక్క హీరోని, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని కూడా వాళ్ళ ఎంట్రీ ఇచ్చేటప్పుడు చాలా బాగా చూపించారు ప్రతి ఒక్కరిని. బీజిఎం పర్వాలేదండి, అది మరీ ఓవర్గా పెట్టేశాడు బీజిఎం అనేది. ప్రతి ఒక్క సీన్కి బీజిఎంలోనే పెట్టాడు, కానీ ఒకే ఒక్క టైంలో బీజిఎం పెట్టలేదు. అదేంటంటే విష్ణు గారికి ఇప్పటి వరకు మాట్లాడడం రాదని మళ్ళీ వాళ్ళు చాలామంది అనుకుంటూ ఉంటాం కదా, ఆ డైలాగ్ ఎలా చెప్తాడని ఏమో మరి బీజిఎం పెట్టలేదు. కానీ ఆ డైలాగ్ మాత్రం విష్ణు గారు చించేశాడు. ఒక్క డైలాగ్ అయితే మాత్రం ఆయన్ని మెచ్చుకోవచ్చు. పెద్ద డైలాగ్ అది మేము ఎక్కడ చెప్తాం. ఏంటిది ఏం చెప్పేది ఏం లేదు, ఇక ముక్కలు లేదు, ఏం లేదు. డైలాగ్ బాగుంటుంది అయితే మాత్రం. పర్లేదు, ఏమన్నా పర్లేదు నీకు. కన్నప్ప బాగుందండి. ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ సీన్స్ ఉన్నాయి, ఒక 5-6. అవి కొంచెం ట్రిమ్ చేసుకుంటే ఇంకా బాగుండేది. సో సెకండ్ హాఫ్లో ప్రభాస్ గారి ఎంట్రీ, ఆ తర్వాత వచ్చి మోహన్ లాల్ గారి క్యారెక్టర్ కానీ, విష్ణు గారు కానీ బాగా చేశారు. అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఈ పోలికలు తీసుకుంటే సెకండ్ హాఫే బెటర్ అంటారు. సెకండ్ హాఫ్ చాలా బెటరు. అసలు ఫస్ట్ టికెట్ తెగిందే ప్రభాస్ గారి వల్ల, ప్రభాస్ గారి ఫ్యాన్స్ వల్ల. సో ఆ విషయంలో ఒప్పుకోవాలి, ప్రభాస్ ఫ్యాన్స్ మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 17 సంవత్సరాలు అయింది